గ్రూప్ వన్ విషయంలో సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించి లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలోనే నిన్న డివిజన్ బెంచ్ తీర్పు తర్వాత సర్వీస్ కమిషన్ సమావేశమైంది. ఈ నేపథ్యంలోనే ఫలితాలు విడుదల చేయాలని అభిప్రాయానికి వచ్చేసేసింది. గ్రూప్ వన్ ఫలితాలు అర్ధరాత్రి విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో పెట్టింది. గ్రూప్ వన్ అంశంపై ఇప్పటికే కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో, అంటే తుది తీర్పు లోబడి నియామకాలు ఉండాలన్నారు కాబట్టి తాజా గ్రూప్ వన్ నియామకాలు కూడా చేపట్టవచ్చని హైకోర్టు డివిజన్ స్పష్టం చేయడంతో సర్వీస్ కమిషన్ ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఫలితాలు విడుదల చేసింది. ఒక పోస్టు ఫలితాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది. అందుకే దాంతో లీగల్ న్యాయపరమైన సమస్య ముడిపడి ఉండడంతో ఒక్క పోస్టును పెండింగ్లో పెట్టింది. మిగతా అన్ని ఫలితాలు విడుదలించింది. ఈ గ్రూప్ వన్ ఫలితాల్లో టాపర్గా లక్ష్మీ దీపిక సాధించింది. దీని మీద ఆల్రెడీ ర్యాంకర్స్ హర్షం వ్యక్తం చేస్తుండగా కదా, అన్యాయం జరిగిన అభ్యర్థులు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. మొత్తానికైతే ఈ గ్రూప్ వన్ ఫలితాలు ఎట్టకేలకు అనేక వివాదాల తర్వాత విడుదల అయ్యాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.